సమాజంలో అసమానతలు తొలగిపోవాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. బీసీల అభివృద్ధికి సప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకి 10 ఏళ్లలో నిధులు ఇవ్వటం లేదని తెలిపారు. బీసీలకు అన్యాయం చేయడం వల్లే కేసీఆర్ ఓడిపోయారన్నారు. బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సోమాజిగూడలో మేధావుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు నేతలు. బీసీ ఉద్యమ స్వరూపం మారాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య. అడగాలి బీసీ సప్లాన్ తో పాటుగా మనం ఇంకా సూటిగా అడగవలసింది ఏంటంటే, కార్పొరేషన్లు రకరకాలైనటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఇలా బీసీ కులాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో ఆ కార్పొరేషన్లకు నిధులు ఇస్తలేరు. నాయకులను చైర్మన్లను నియమిస్తున్నారు, కుర్చీ వేస్తున్నారు, కానీ నిధులు మాత్రము పోయిన 10 సంవత్సరాలు ఇవ్వనేలేదు. ఇప్పటికైనా మనము ఈ కార్పొరేషన్ల కోసం ఖచ్చితంగా నిధులను కూడా అడగవలసిన అవసరం ఉంది. ఆ నిధులు కేటాయించగలిగితే మనకు కొంత అవకాశాలు పెరుగుతాయి, మన కొంత మేరకైనా అభ్యున్నతిలోకి రావటానికి వీలు పడుతుంది. ఇంకా ఒకటి చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఎక్కువ వరకు బీసీ కులాలు రకరకాల వృత్తుల్లో నిమగ్నమై రకరకాల వస్తువుల ఉత్పత్తిలో భాగస్వాములై ఉన్నారు. వారు తయారు చేసేటువంటి వస్తువులకు ముడిసరుకును సబ్సిడీలో ఇవ్వాలి. ఆ వర్గాలు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెటింగ్ చేయాలి, కల్పించాలి. ఇవి కొన్ని కీలకమైనటువంటి అంశాలు. అంటే వనరుల మీద ఉండేటువంటి హక్కు అంబేద్కర్ గుర్తించి ఈ అవకాశాలను చేయవలసిన బాధ్యతను ఆదేశిక సూత్రాల్లో పేర్కొంటే, వాటి అమలు కోసం 70 దశకంలో వచ్చినటువంటివే ఈ కార్పొరేషన్లు. అప్పుడు 20 సూత్రాల పథకం కింద అసమానతలను, పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో వచ్చినటువంటివి. వీటన్నింటిలో మనం వీటిని దృష్టి పెట్టి వాటి అమలు కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. కేవలం మన కులాలు చదువుకోవాలి, చదువుకుంటే వాళ్ళను పట్టి పీడిస్తున్న అజ్ఞానం, అమాయకత్వం, పేదరికం, విముక్తి చదువు విద్య ద్వారానే ఈ సమాజంలో సమూలమైన మార్పు వస్తుంది. విద్య ద్వారానే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి, వికాసం జరుగుతుంది. తద్వారా సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో మనకు రావాల్సిన వాటా గురించి పోరాడతారని మొదట 50 ఏళ్ల కింద సమాజంలో మన బీసీలు చదువుకునే స్థితిలో లేరు. అందుకోసం హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలి. ఇంకా కొన్ని రోజులు ఈ ఉద్యమం చేసిన తర్వాత అప్పుడే 75-74 స్టార్ట్ చేసిన ఉద్యమం 80కి చేరుకుంది. అప్పటికే 6000 హాస్టళ్లు పెట్టించాం. 6 లక్షల మంది విద్యార్థులు ఫ్రీగా చదువుకునే అవకాశం, స్కాలర్షిప్లు కూడా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు చేశాం. దీంతో సరిపోదు, గురుకులాలు పెట్టాలని పోరాడాము. గురుకులాలు పెట్టారు. 90కి వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని కొట్లాడాం. అది కూడా సాధించాం. చాలామంది చదువుకొని మన సీఎంఏ అంటున్నాడు, బీసీలలో చాలా చైతన్యం వచ్చింది. ప్రతి గ్రామంలో 100 మంది ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న పిల్లలు తయారయ్యారు. వాళ్ళ లోపల చైతన్యం వచ్చింది. వీళ్లకు పదవులు ఇవ్వక తప్పదు అని అంటున్నాడు. పదవులు ఇవ్వక తప్పదు కాదు, రాజ్యాధికారం ఇవ్వక తప్పదనే స్లోగన్కు రావాలి మనం అందరం.